హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. సో నా స్టైల్లో చూపిస్తున్నాను సింపుల్గా. దానికి వచ్చేసి ఇట్లా చేప ముక్కలు అయితే తీసుకోవాలి. ఇది ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి తీసుకున్నాము చేప ముక్కలు అనమాట. సో వీటిపైన ఇప్పుడు ఒక లెమన్ అయితే పిండేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మన స్పైస్ ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి. అలాగే ఫిష్ మసాలా అయితే వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని వీటన్నింటినీ ముక్కకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. దీనిని ఒక 1 అవర్ 2 అవర్ అలా పక్కన పెట్టేసేయాలి. అప్పుడే పీసెస్కి బాగా పడుతుంది ఆ మసాలా. ఇప్పుడు వచ్చేసి వీటిని ఒక కడాయి పెట్టుకొని అందులో మరీ ఎక్కువ ఆయిల్ కాదండి, కొంచెం తక్కువ వేసి ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ముక్కకైతే మసాలా అంతా బాగా పట్టేసింది కదా. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవ్వగానే అందులో 2 పీసులు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. వేయగానే కలపకూడదండి, ఎందుకంటే అంతా చెదిరిపోతుంది. సో కాసేపు ఆగిన తర్వాత ఇలా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా అసలు ప్యాన్కి మాత్రం అంటకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే పీస్ లోపల వరకు ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్. సో చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇలానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అయితే వేసుకొని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. టేస్ట్ చాలా బాగుంటుంది లెమన్ పిండుకొని తింటే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.